అలంకరించినటువంటి స్థానిక దేవుని సేవకులు పద్మారావు గారికి, మరి అదేవిధంగా పెద్దలు ఇస్రాయేల్ గారికి సంఘ పక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సమయంలో దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు, యేసు ప్రభువు వారు పరలోక రాజ్యము గురించి ఒక ఉపమానం చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, ద్రాక్ష తోటలోనికి పనికి పిలిచాడట. ఉదయమున కొంతమంది వచ్చారు, మధ్యాహ్నమున కొంతమంది వచ్చారు, సాయంత్రానికి కూడా కొంతమంది వచ్చారట. ఈ కూడికి కూడా అట్లానే ఉంది. ఉదయాన్ని కొంతమంది వచ్చారు, వెళ్ళేటప్పుడు కూడా వచ్చేటట్లున్నారు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందాం, ఆలకిద్దాం. దైవ గ్రంథమైన బైబిల్లో ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 29వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. 5వ వచనం నేను చదువుతున్నాను, వినండి. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి. అదే అధ్యాయము 28వ వచనం కూడా భాగంలో నుండి నేను చదువుతూ ఉన్నాను. దీర్ఘకాలము మీరు కాపురముందురు, నివసించుటకై ఇండ్లు కట్టించుకొనుడి, ఫలములు తినుటకై తోటలు నాటుడి. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన మా ప్రభువా, సర్వాధికారి అయిన మా దేవా, నీకు స్తోత్రములు వందనములు తెలియచేస్తూ ఉన్నాం నాయనా. ఈ దినాన్ని సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు, నీకు వందనములు. నిదాసులు మరి పర్చూరి శ్రీను గారిని బట్టి, మరి ఎంకాయమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం. వారికి అనుగ్రహించిన కుటుంబమును బట్టి నీకు స్తోత్రములు. ఆయా గృహమును రీమోడల్ చేసుకోవడానికి కృప చూపారు. ఆయా ప్రబంధును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ మాటలు వినబోతూ ఉండగా అయా ప్రభువా, మీరే ఉండి మాట్లాడండి. మాట్లాడుతున్న మనుషుని మీరే మరుగుపరచి నీ నామానికే మహిమ తెచ్చుకొనమని ప్రాణనాథుడు మా రక్షకుడునైనా యేసు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామములు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మరొకసారి మీ అందరికి వందనాలు. నేను వందనాలు చెప్పిన తర్వాత మీరెవరు చెప్పలేదు, అలానే ఉన్నారు. రైట్, మంచిది. దేవుని వాక్యములో ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనములో ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకున్నాం. వాస్తవంగా ఈ సమయం పద్మారావు గారిది, కానీ ఈ సమయం నాకు ఇచ్చాడు. ఏది ఏమైనప్పటికీ కొద్ది నిమిషాలు తదుపరి దేవుని సేవకులు కూడా సమయం ఇద్దాం. ఇక్కడ రాయబడిన మాట, ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి. దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది, ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఆది కాండములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు? ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటూ ఉన్నాను. ఇండ్లు కట్టుట అసలు దేవుని చిత్తమా, దేవుని నిర్ణయమేనా? వినమ్మా, చెప్పరు, అంతే చూస్తున్నారు. వినమ్మా. రైట్ రైట్. మరొక ప్రశ్న, ఆదాము అవ్వలు ఎక్కడున్నారు? ఏదైనా తోటలో ఉన్నారు. దేవుడు ఇల్లు కట్టాడు, కట్టలేదా? ఎప్పుడైనా చదివారు లేదా? కట్టాడు లేదా? రైట్. దైవ గ్రంథమైన బైబిల్లో దేవుని నిర్ణయం, దేవుని చిత్తం అద్భుతం, అమోఘం. దైవ గ్రంథమైన బైబిల్లో ఆదాము అవ్వలను దేవుడు ఏదోను తోటలో ఉంచాడు. వాళ్ళు సంచరిస్తా ఉన్నారు. తదుపరి తోటలో నుండి బయటికి వెళ్ళారు. అయితే ఇండ్లు కట్టించుకొనుడి అని తర్వాత చెప్పినాడు. దైవ గ్రంథమైన బైబిల్లో అబ్రహాం చాలా గొప్ప ధనవంతుడు. బంగారం ఏంది, వెండేమిటి, చాలా బహుధనవంతుడై ఉన్నాడు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కానీ అబ్రహాం ఎక్కడున్నాడు తెలుసా? గుడారములో ఉన్నాడు. రెండవదిగా ఇస్సాకు చాలా గొప్ప ధనవంతుడు, కానీ గుడారములోనే ఉన్నాడు. యాకోబు చాలా గొప్ప ధనవంతుడు, గుడారములోనే ఉన్నారు. కానీ వారు ఎప్పుడు ఇల్లు కట్టించుకున్నట్లు లేదు. దేవుడు చెప్పినప్పుడు కట్టుకుందామని అలా ఉన్నారు. అర్థమవుతుందండి? దైవ గ్రంథమైన బైబిల్లో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఒక మాటను, ఇల్లు ఎవరు కట్టిస్తారు, ఎవరు ఇల్లు కట్టించగలరు? చాలా మంది ఎవరిదండి ఇల్లు అనగానే ఇప్పుడు శ్రీను గారిని అడిగితే ఏమంటారు? ఈ ఇల్లు నాదే అంటాడు కదా. రైట్, కట్టించుకున్న వ్యక్తిది కదా. దైవ గ్రంథమైన బైబిల్లో ఒక మాట చదువు చూడండి. 127వ కీర్తన 127వ కీర్తన మొదటి వచనాన్ని
మనము చదువుదాం. మొదటి వచనం మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, కట్టేది ఎవరు అంటే దేవుడే. మనము ఒకవేళ మనకున్న సంపదను బట్టి, మనకున్న డబ్బును బట్టి మనం కడతాము కానీ ప్రథమ వ్యక్తి దేవుడే అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఇక్కడ యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అయితే దేవుడు ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు ఎలా కడతాడు? ఆ ఇల్లు ఏ విధంగా ఉంటుంది? చూద్దాం, చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ఇక్కడ ఇంటి గురించి చెప్తూ ఉన్నాడు. ఇల్లు కట్టాలంటే ఎలా కట్టబడుతుందంట? జ్ఞానము వలన కట్టబడుతుంది. ఈ కాలంలో ఇల్లు చూడాలంటే మైండ్ బ్లాక్ అయింది కదా, కళ్ళు జిగేలమంటాయి. అసలు ఎంత మ్యాప్ ఫస్ట్ కానుండి ఇంజనీరింగ్ ప్లాన్తో కడతా ఉంటాం. ఆ బెడ్రూమ్స్, హాల్, కిచెన్ రకరకాలుగా అద్భుతంగా అమోఘంగా కడతాం. దైవగ్రంథమైన బైబిల్లో సొలొమోను ఉన్నాడు. ఆయన ఇల్లు కట్టాడు. ఎన్ని సంవత్సరాలు కట్టాడు తెలుసా? 13 సంవత్సరాలు కట్టాడు ఇల్లు. అమ్మా, తన ప్రియమైన భార్య కొరకు 13 సంవత్సరాలు ఇల్లు కట్టాడు. ఎంత గొప్ప కట్టుంటాడు కదా. మరొక మాట, ఇదే సొలొమోను దేవుని మందిరాన్ని కట్టడానికి 7 సంవత్సరాలు దేవుని మందిరాన్ని కట్టాడు. దైవగ్రంథమైన బైబిల్లో దేవుడు ఇంటిని ఎలాగూ కడతాడు అంటే జ్ఞానము వలన కడతాడు. దేవుని జ్ఞానం అద్భుతమైనది అనే మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. దైవగ్రంథమైన బైబిల్లో మనము చదవబడినట్లుగా ఈ జ్ఞానము ఎవరు అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఈ జ్ఞానము ఎవరు అనే మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. చివరి లైన్ మనం చదువుదాం. ఇక్కడ కూర్చున్న వారు కొంచెం ముందుకు సర్దుకోండి. వెనకొచ్చే వాళ్ళకి అవకాశం ఇద్దాం. కొంచెం మీరు రండి. అమ్మ, మీరు కూడా ఇక్కడ కూర్చోండి. ఇక్కడ ముందున్న వారు ఇక్కడ కూర్చోండి. కొంచెం ముందుకు సర్దుకోండి. మంచిది. దేవుని వాక్యములో మధ్యలో అలా దారించండి వచ్చేవాళ్ళకు. రైట్, మంచిది. ఇల్లు ఎలాగూ కట్టబడుతుంది అంటే జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది. ఆ జ్ఞానము ఏమిటి, ఎవరు అంటే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనాన్ని చివరి లైన్ మనం చదువుదాం. పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. జ్ఞానం అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. దేవుడు జ్ఞానమై ఉన్నాడు ఆయన. అయితే ఆ ఇల్లు జ్ఞానము వలన కట్టబడగా సామెతల గ్రంథములో అన్నాడు, అది ఎలాగూ స్థిరపరచబడుతుంది అంటే వివేచన వలన ఇల్లు స్థిరపరచబడుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ వివేచన ఎవరు అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అని మనము జ్ఞాపకం చేసుకున్న బద్దులమై ఉంటూ ఉన్నాం. దావీదు మహారాజు చాలా కదా గొర్రెల దొడ్లో నుండి దేవుడు పిలిచాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దావీదు మహారాజు సరంబి వేసిన గృహాలలో ఉంటూ ఉన్నాడు, అద్భుతమైన గృహాల్లో ఉంటూ ఉన్నాడు. దేవుని మందిరం, దేవుని మందసం ఎక్కడుంది తెలుసా? గుడారములో ఉంది. ఒకరోజు ఆలోచన చేశాడు, నేనేమిటి ఇంత లగ్జరీ లైఫ్ జీవిస్తా ఉన్నాను, దేవుని మందసమేమో గుడారములో ఉంటుంది అనుకున్నాడు. అయితే దేవునికి ఒక మందిరాన్ని కట్టించాలని నిర్ణయించుకున్నాడు. ఆ బంగారం, వెండి, దానికి కావలసిన మెటీరియల్ మొత్తం తోలించేశాడు, దగ్గర పెట్టుకున్నాడు. అయితే ఒకరోజు దేవుడు అన్నాడు, దావీదు నువ్వు కట్టడానికి వీల్లేదు దేవుని మందిరం అన్నాడు. నీకు పుట్టబోవు నీ కుమారుడు వలన ఆ మందిరము కట్టబడుతుందని చెప్పాడు. ప్రియులారా, కట్టే విషయములో దేవుని ప్రణాళిక ఉంటుంది.
కట్టే విషయములో దేవుని హస్తం ఉంటుంది. గమనించాలి, దైవ గ్రంథమైన బైబిల్లో ఎలాగూ స్థిరపరచబడుతుంది ఇల్లు అంటే యోబు గ్రంథం 12వ అధ్యాయము. యోబు గ్రంథం 12వ అధ్యాయం. త్వరగా తీద్దాం, చూడండి. ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. 12వ అధ్యాయము 13వ వచనం చదువు, చూడండి. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. ఆయనకు కలవు. అమ్మ అంటున్నారా, ఇల్లు దేనితో స్థిరపరచబడాలి అంటే వివేచనతో స్థిరపరచబడాలి. ఆ వివేచన ఎవరికి పెట్టబడిన పేరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. ఆయనకు పెట్టబడిన పేరు. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. ఆయనకు కలవు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. మంచిది. ఈ సమయంలో దేవుడు ఈ సమయంలో కట్టబడిన గృహం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దైవ గ్రంథమైన బైబిల్లో కొన్ని గృహాలు ఉన్నాయి. దైవ గ్రంథమైన బైబిల్లో కొన్ని గృహాలు ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఈ గృహాన్ని గురించి ధ్యానం చేసి మనము ముందుకు వెళ్ళిపోదాం. చూద్దాం, చూడండి. దైవ గ్రంథమైన బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక రైట్, మంచిది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి, 2వ వచనం చదువుతారా? దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు. చాలు. ఎవరిల్లు ఇది? ఎవరిల్లు? ఏందమ్మా ఇప్పుడే చదివింది? ఏం తమిళంలో చెప్తున్నట్లుందా? రైట్, దేవుని ఇల్లు. ఏమి ఇల్లు అంటే ఇది? దేవుని ఇల్లు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట చదువుదాం, చూడండి. 6వ వచనం చదువుతారా? 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అమ్మ అంటున్నారా? ఇప్పుడు ఇల్లు అంటే ఎవరంట? మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు అంటే ఈ బాడీ ఇల్లుతో పోల్చాడు దేవుడు. అర్థమవుతుందా? ఈ బాడీని ఇల్లుతో పోల్చాడు. ఈ శరీరాన్ని. ముక్కు ఎక్కడుందో అక్కడే ఉంది కదా. ముక్కు వెనక్కి తిరిగింటే ఎట్లా ఉంటుంది? అసలు చూసే వాళ్ళకు కూడా అసలు వాము పరిగెడతారు, మనల్ని చూసి భయపడతారు. కళ్ళు ఎక్కడుండాలో అక్కడే పెట్టాడు దేవుడు. నోరు ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టాడు. ఎంత అద్భుతమైన ఇల్లు అండి ఇది! అమోఘమైన ఇల్లు. ఈ బాడీని దేవుడే క్రియేట్ చేశాడు. అందుకని అంటూ ఉన్నాడు, మనమే ఆయన ఇల్లు అన్నాడు. ఎంత మంచి మాట! ఈ ఇంటిని దేవుడు ఎంత ప్రేమతో చేశాడు కదా. కాకపోతే కొంతమంది ఆ నల్ల బంగారం, ఎర్ర బంగారం ఉంటారులేండి. అయితే మొత్తానికి అన్ని అవయవాలు అందరికి అలానే పెట్టాడు దేవుడు. అద్భుతమైన రీతిలో ఈ బాడీని నిర్మించాడు. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, దేవుడు కోరుకునేది ఏమిటి అంటే ఆయన మన ఇంటిలో ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అమ్మంటున్నారా? మన ఇంటిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చాలా మంది ఇల్లు కట్టిన తర్వాత ఒక 10 రోజులు, 20 రోజులు లేక నెల అయిపోయిన తర్వాత ఏమంటారు అంటే, ఏంది బ్రదర్ ఎట్లా ఉంది ఇల్లు? ఇంట్లో ఉంటున్నారు, ఎలా ఉంది అనగానే కొంతమంది ఏమంటారు తెలుసా? ఇంట్లో అసలు డబ్బులే ఉండలేదురా అంటూ ఉంటారు. అస్సలు నెమ్మదే ఉండలేదురా అంటూ ఉంటారు. అందువలన అయితే నువ్వు సిద్ధాంతి దగ్గరికి వెళ్ళు అంటారు. అమ్మ ఎక్కడికి వెళ్ళమంటారు? కాదు పాస్టర్ గారు చేత ప్రార్థన చేయించారంటారు కొంతమంది. అందరు చేపిస్తారులే, ముందుకు అంటూ ఉంటారు. అమ్మ అంటున్నారా? అన్ని చూపిస్తూ ఉంటారు, రకరకాల ఆలోచనలు. అయితే వాడు వచ్చి ఇటు చూస్తాడు, ఇంటిని చూడగానే ఈ బాత్రూమ్ ఇటు ఉండకూడదని చెప్తాడు. ఇంకా వాడు పోయి మళ్ళీ వచ్చిన దాకా గిలే, ఆ బాత్రూమ్ ఎప్పుడు తీద్దామా, ఆ చెట్టును ఎప్పుడు తీద్దామా అనే ఆలోచనలోనే ఉంటారు. అమ్మ మోసపోకండి. భారతదేశంలో ఆచారాలు పోవట్లేదు నేటి దినాల్లో. మామూలుగా భక్తి పరులు అందరూ యేసు ప్రభువుని నమ్ముకున్నారు, కానీ ఆచారాలు పోవట్ల. గృహప్రవేశానికి వెళ్ళి ఒకసారి మా ఎదురు ఏమని తెలుసు? పెద్ద గుమ్మడికాయ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లా. వాక్యం ఏం చెప్పాలి? ఇప్పుడు దాకా వాక్యం చెప్తున్నాం, పెద్ద గుమ్మడికాయ. ఇంకొక గృహప్రవేశానికి వెళ్ళా, నట్టింట్లో పాశం ఉంటున్నారు. అక్కడ గడ్డలు పెట్టి అక్కడ ఉండారు. పాస్టర్ గారు ప్రార్థన చేయమంటున్నారు. ఏమని ప్రార్థన చేయాలి? దానికోసం ప్రార్థన చేయాలా? గృహం కోసం ప్రార్థన చేయాలా? దేనికి దానికేనండి. పాస్టర్లదే ఇదే అన్నీ ఉండాలి అంటారు. ఒక్కసారి ఆలోచన చేయండి.
భారతదేశంలో ఆచారాలు పోవటానికి చాలా మంది మిషనరీలు ప్రయాసపడ్డారు. చాలా మంది ఎక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇంకా మనం ఆచారాల్లో ఉంటున్నాం, అలవాట్లలోనే ఉంటూ ఉన్నాం, అన్ని కదా అన్ని చేస్తానే ఉన్నాం. మొన్న ఒక ఆయన ఇంటి ముందు గారె మండలు పెట్టాడు. అయ్యయ్యయ్యో ఇదేమిటి, ఏంటంటే అమావాస్య అట. ఆహా, ఇంకొక మండలు పెట్టొచ్చు కదన్నా. ఎంత విచారకరమైన సంగతి. ఇంకొక ఆయన గడప ముందుకు పోతే ఇనప ముక్క ఒకటి తగిలిద్ది. ఏమిటి ఈ ఆచారాలు, ఏమిటి ఈ అలవాట్లు? క్రైస్తవ్యం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. అమ్మా యేసు ప్రభువుని నమ్ముకున్నారా? ఎస్ బ్రదర్, చాలా కాలం నుండి నమ్ముకున్నాం అంటా ఉన్నారు. కారణం ఏమిటి? మనలో మార్పు రావట్లేదు. దేవుడు ఇజ్రాయేలు ప్రజలు ఆయన ఐగుప్తు నుండి విడిపించబడినప్పుడు వారు ఆ ఆదాము అవ్వలు ఏదోను తోటలో నుండి బయటకు వచ్చేశారు. వచ్చినప్పటికీ దేవుడు వారితో నివాసం ఉంటా ఉన్నాడు. దేవుడు వారితో సహవాసం చేస్తానే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారు ఐగుప్తు అరణ్యములో ప్రయాణం చేస్తూ ఉంటూ ఉండగా మోషేకు చెప్తూ ఉన్నాడు. నిర్గమాకాండం సంఖ్యాకాండం మనం చదివితే అర్థమవుతుంది. ఏమని చెప్తూ ఉన్నాడంటే, నేను మీలో నివసించడానికి మీరు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయండి అన్నాడు. టెబర్నికల్ అంటారు ఇంగ్లీష్లో. ప్రత్యక్ష గుడారం, నేను మీతో ఉండాలి, నేను మీతో సహవాసం చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే పాత నిబంధనలో అలాగూ ఉంటూ ఉండగా క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి పరలోకములో ఉన్న దేవుడు మానవ అవతారికి ఈ లోకానికి వచ్చాడు. మన నిమిత్తమై గొప్ప కార్యాన్ని చెల్లించాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు. అమ్మ అంటున్నారా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇక్కడికి పంపించాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు తెలుసా? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ప్రభువారు దేవుడు ఎక్కడ ఉన్నాడో ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ మూడవ అధ్యాయము 16వ వచనం చదువుతారా? 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. దేవుడు ఎక్కడ ఉంటున్నాడట? దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుంది? మనలో కదా. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. దేవుని ఆత్మ మనలో ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. హృదయములో ఉండాలని, మనలో నివసించాలని ఆయన ఎంత ఇష్టపడతా ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ ఎవరైనా యేసు ప్రభువుని నమ్ముకోకపోతే పాపాలు ఒప్పుకొని ప్రభు అయిన యేసుని ఇన్వైట్ చేయండి హృదయంలోనికి. ప్రభువు వచ్చేస్తాడు. మీ జీవితాలు మారతాయి, కుటుంబాలు మారతాయి, శాంతి, సమాధానం, నెమ్మది మన జీవితాల్లోనికి వస్తూ ఉంది. అందుకని అంటూ ఉన్నాడు, ఆయన హృదయాల్లో ఉండటానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అందుకనే చాలా మంది ఏమంటారు తెలుసా? చర్చికి వస్తారు, మీటింగ్లకు వస్తారు, తర్వాత మీటింగ్ కావాల్సిన ఈవులు ఇస్తారు. అమ్మంటున్నారా, మీటింగ్లకు కావాల్సిన అన్ని ఇస్తారు. కానీ యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇద్దాములే, చూద్దాములే, యేసు ప్రభువుని నమ్ముకున్న చూద్దాములే అంటా ఉంటారు. కానీ దేవుడు హృదయాన్ని కోరుతూ ఉన్నాడు. హృదయంలో నివసించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ప్రియులారా, దైవ గ్రంథమైన బైబిల్లో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మాట ఉంది. అమ్మంటున్నారు, దేవుడు ఎక్కడున్నాడని హృదయంలో ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. అయితే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది. ఇదిగో నేను తలుపు నొద్ద నుండి నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడలా. అమ్మంటున్నారా, హృదయం అనే ఇంటికి తలుపులున్న ఈ తలుపు తీస్తే ప్రభువు వారు వస్తాడు. తలుపు క్లోజ్ చేసావా, ఆయన బయటనే ఉంటాడు. నీ జీవితం అల్లకల్లోలం. అందువలన ప్రభువుని హృదయం అనే ఇంటిలోనికి ఆహ్వానించాలి. ఆహ్వానించినప్పుడు మన జీవితాలు మారతాయి అనే మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, ప్రకటన గ్రంథంలో 2 మాటలు చదివి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం చూద్దాం. చూడండి, 3వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. పరమగీతముల గ్రంథములో 5వ అధ్యాయములో ఒక మాట ఉంది. యేసు ప్రభువారు అక్కడ షులమ్మితి సంఘానికి సాదృశ్యంగా ఉంది. సొలొమోను ప్రభు అయిన యేసు క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. 5వ అధ్యాయం చదువుదామా? తీయండి. పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. చూడండి, 5వ అధ్యాయము
నేను నిద్రించితినే గాని నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి లేదా ఒక మాటను మనం చదువు చూడండి, 3వ లైన్. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రియుడు ఏం చేస్తున్నాడు అంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తలుపు దగ్గరకు వచ్చి కొడతా ఉన్నాడు. కానీ ఆమె ఏం చేస్తుంది? తలుపే తీయట్లేదు. హృదయం అనే తలుపు దగ్గర ఆయన తడతా ఉన్నప్పుడు తలుపు తీయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు హృదయంలోనికి ఆహ్వానించండి. చూచాడు చూచాడు చూచాడు, అసలు తలుపే తీయట్లేదు అమ్మంటున్నారా? నేటి దినాల్లో చాలా మంది ఇలానే ఉన్నారు. ప్రభువు వారికి హృదయం ఇవ్వండి. తలుపు తడుతున్నప్పుడు ప్రభు వారిని ఆహ్వానించండి. ఆయన్ని ఆహ్వానిస్తే మన జీవితాలు చాలా నెమ్మదిగా ఉంటాయనే మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దైవ గ్రంథమైన బైబిల్లో యోబు గ్రంథం, ఈ మాట చదివి ప్రార్థన చేద్దాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం. మన గృహం, మన ఇల్లు ఎలా ఉండాలో దేవుడు చెప్తూ ఉన్నాడు. 8వ అధ్యాయము 6వ వచనం. నీవు పవిత్రుడువై ఉండి యథార్థవంతుడువైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి. అమ్మంటున్నారా? మనం ఎలా ఉండాలి అంట? నీవు పవిత్రుడువై యథార్థవంతుడువైన ఎడల అనే మాటను మనం చూస్తున్నాం. మనలో ఏముండాలి అంట? పవిత్రత ఉండాలి. అనగా ప్రభు అయిన యేసునందు మన పాపాలు ఒప్పుకొని ఆయన యందు క్షమాపణ వేడుకున్నప్పుడు ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. యోహాను పత్రికలు అన్నాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయననే మాటను మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఈ లోకానికి వచ్చి మనల్ని ఏం చేసి పవిత్రులుగా చేయటానికై కల్వరి శిలువలో ఆయన యాగమైపోయాడు. మన నిమిత్తమై ఆయన చేతుల్లో చీలలు కొట్టబడ్డాయి, ఆయన పాదాల్లో కరుకైన మ్రెగ్గు కొట్టబడింది, ఆయన ప్రక్కలో బల్లెపోటు పడవబడింది. ఘోరాతి ఘోరమైన శ్రమను యేసు ప్రభు వారు కల్వరి శిలువలో అనుభవించాడు. ఆయన రక్తమంతా కార్చాడు, తన ప్రాణాన్ని అర్పించాడు, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడి యేసు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అయితే ఆయన చెప్తున్న మాట ఏం తెలుసా? నీవు పవిత్రుడువై యథార్థవంతుడువైన ఎడలా అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే, నీ యందు శ్రద్ధ నిలిపి ఏం చేస్తాడు? కేర్ తీసుకుంటాడు నీ పట్ల, శ్రద్ధ నిలిపి. తర్వాత చూడండి, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. మన నివాస స్థలమును ఏం చేస్తాడంట? దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ప్రియులారా, మన గృహాలు అమ్మంటున్నారా, పైకి కనబడుతున్న గృహాలు, తర్వాత వారు గుడారాలు వేసుకున్నప్పటికీ ఇర్మియా గ్రంథంలోనికి వచ్చినప్పుడు వారు కనాను దేశంలోనికి ప్రవేశించారు. అప్పుడు దేవుడు చెప్పాడు, మీరు ఇండ్లు కట్టించుకోనడి అని చెప్పాడు. అమ్మంటున్నారా, ఇంటిలో అమ్మంటున్నారా, ఇల్లు బాగానే ఉంది, డబుల్ బెడ్రూమ్, ఆ హాలు, కిచెన్ అన్ని బాగానే ఉన్నాయి. ఇంటిలో వ్యక్తులు ఎలా ఉన్నారు అది ఆలోచన చేయాలి. ఇంటికేమి బాగానే ఉంది చూడటానికి, ఇంటిలో వ్యక్తులు ముఖ్యం, మనుషులు ముఖ్యం. అందువలన మన ఇల్లు బాగుండాలంటే ముందు మనం బాగుండాలి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు. వెళ్ళేటప్పుడు చెప్పాడు, ఏమని చెప్పాడు అంటే, మీ హృదయాలను కలవరపడనీయకుడి. తర్వాత ఏమన్నాడు? మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడని చెప్పాడు. తర్వాత అన్నాడు, నేను వెళ్ళి నేనుండు స్థలములో మీరును ఉండులాగున మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తా, మీకు నివాసాలు ఏర్పాటు చేస్తానని చెప్పాడు దేవుడు. అమ్మంటున్నారా, మనకు నివాసాలు దేవుడు ఏర్పాటు చేస్తా ఉన్నాడు. ఒక గృహానికి వెళ్ళాం, బాగా కట్టాడు గృహం, అద్భుతం కట్టాడు. ఆ గృహం మీద రాశాడు తన పేరు పెట్టి, నాకు దేవుడు అనుగ్రహించిన తాత్కాలిక గృహం అని రాశాడు. ఇంటి ముందు ఏమి రాశాడు? తాత్కాలిక గృహం. ఎస్, మనం భూమి మీద ఉంటుండగా ఇవన్నీ తాత్కాలికమైనవే. పరలోకములో దేవుడు మన గొప్ప నివాసాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆ నివాసములో నువ్వు ఉండాలి అంటే ఇప్పుడే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, ప్రభువుని నమ్ముకోండి. పరలోక రాజ్యం ఆ నివాసాల్లో ఉండాలని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. తల్ల ఉంచుదాం, చిన్న మాట ప్రార్థన. తల్ల ఉంచుదాం, ప్రార్థన.
తల్ల వంచుదాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నమ్మకమైన మా రాజా, నీకు స్తోత్రములు. ఇంతవరకు కొన్ని మాటలు అయా ప్రభువా వినడానికి కృప చూపారు. నీకు స్తోత్రములు. నిజమైన గృహమేమిటో మేము తెలుసుకున్నాం. మా హృదయాలలో మీరు